యేసుక్రీస్తు పేరిట అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. మరొక వీడియో పరిశుద్ధాత్మ జ్ఞానంతో దేవుని ప్రవక్తగా ప్రపంచానికి వీడియో నేను పరిచయం చేయబోతున్నాను. ఈ వీడియో పేరు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మరి దేవునికి స్తుతించిన 1500 స్తుతులు నా స్థితిని మార్చాయి. దేవుని ప్రవక్త లూకా గారి అద్భుతమైన సాక్ష్యం. దేవుని ప్రవక్త లూకా గారి అద్భుతమైన సాక్ష్యం అంటే ఈ వీడియో పేరు ఏమిటంటే, దేవునికి స్తుతించిన 1500 స్తుతులు నా స్థితిని మార్చాయి. దేవుని ప్రవక్త లూకా గారి అద్భుతమైన సాక్ష్యం. ప్రియమైన ప్రజలారా, మరి ఈ సాక్ష్యం వినే ముందు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయమని, లైక్ చేయమని దేవుని ప్రవక్తగా దేవుని పేరిట మనం చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మా ఊరు శ్రీకాకుళం అండి, అంటే శ్రీకాకుళం డిస్టిక్. మరి మా గ్రామం కత్తివరం, సోంపేట దగ్గర కత్తివరం. చాలామంది తెలుసు, బరంపురం, ఇచ్చాపురం, పర్లకిమిడి. దీన్ని బట్టి చూస్తే కత్తివరము, మరి సోంపేట, శ్రీరంపురము, మరి పద్మతూల, ఈ పేర్లు పెట్టుకుని వెళ్తే కత్తివరం అండి. మా ఊరి పేరు కత్తివరం. అయితే కత్తివరం అయితే ఈ వీడియో తొందరలోనే ముగిస్తాను, తక్కువ టైంలో తీసుకుంటాను. నా సాక్ష్యం చెప్పాలంటే కనీసము ఒక మినిమం ఒక 20 డేస్ పడవచ్చు. దేవుడు అన్ని అద్భుతాలు చేశాడు నా పక్షమున నేను చేసిన ప్రార్థన చేసిన ఇతరుల పక్షం కూడా దేవుడు అద్భుతాలు చేసుకుంటూ వచ్చాడు. చూడండి, ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ బట్టి మరి షార్ట్కట్లో నేను తెలియపరుస్తాను. నేను హిందువుల్లో పుట్టాను. నా పేరు ఫస్ట్లోన లోకనాథం అని పిలుస్తారు. కానీ మరి ఈ హైదరాబాద్లో లోకగా నేను మారాను. హైదరాబాద్ వచ్చిన తర్వాత లోకనాథ్గా మారాను. దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు లోకగా మారాను. చూడండి, 3 ఆప్షన్లు అండి నా పేరు మీద వచ్చినాయి. ఒకటి లోకనాథం, రెండోది లోకనాథ్, మూడోది లూకా. ప్రియమైన ప్రజలారా, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నా అద్భుతమైన సాక్ష్యం దేవుడు అలా మార్చుకుంటూ వచ్చాడు. చూడండి, మరి నా తల్లి పేరు మల్లారు దానమ్మ, నా తండ్రి పేరు మల్లారు రాజారావు. ఎందుకంటే ఎందుకంటే చిన్నతనం నుండే నా తండ్రి చనిపోయాడు. చిన్నతనంలో నేను 2వ తరగతి చదివినప్పుడే చనిపోయిన తర్వాత నా తల్లి మా తాతయ్య గారి ఊరు గోపాలపురం, మా మామయ్య పేరు గున్నయ్య. అయితే ఆ గ్రామంలోన నేను చదువుకున్నానండి 10వ తరగతి వరకు. నేను 2వ తరగతి నుండే మా అమ్మ ఏం చేసిందంటే మా తాతగారి ఇంటికి తీసుకెళ్ళి మా తాతగారికి అప్పచెప్పేసిన తర్వాత మా తాతగారే నన్ను చదివించారు. అక్కడ 10వ తరగతి వరకు సొండుపూడి హై స్కూల్, అంటే జడ్పిహెచ్ హై స్కూల్లో నేను చదివానండి. అయితే చదివిన తర్వాత మళ్ళీ నేను చదువుకున్నాను. మంచి పేరు ప్రత్యేకతలు బాగున్న టైంలోన దేవుడే ఆ టైంలో ఏంటంటే నాకు 10th క్లాస్ ముందు కూడా నా భక్తి జీవితము చాలా ఎక్కువ ఉండేదండి. నేను ముఖ్యంగా చెప్పాలంటే ఆంజనేయ భక్తుడిని. ఇంకొక విధంగా చెప్పాలంటే అయ్యప్ప స్వామి పాటలు రాసేవాడిని. ఇంకొక సమయం చెప్పాలంటే సంతోషనాథ్ పాటలు రాసేవాడు. అవన్నీ కూడా మరి సినిమా స్టైల్ డబ్బింగ్స్ చేసి బుక్కులు రాసేవాడిని. 7వ తరగతిలోనే నేను సంగీతం నేర్చుకున్నాను. మా గురువు గారి పేరు ముఖలింగం. చెప్తున్నాను. అయితే ఇలాగ సంగీతం కొంతవరకు నేర్చుకున్నాను. తర్వాత మా తాతగారు ఊర్లో కూడా అతని పేరు కూడా విశ్వనాథ్ అని పేరు, మరి ఆ దత్తగారు కూడా నాకు సంగీతం నేర్పించారు. ఆ విశ్వనాథ్ అనమాట. విశ్వనాథ్ మరి ఆ దద్దవుతాడు నాకు. ఆ దద్దగారు కూడా నాకు మరి దద్దవుతాడు తొలత వరుస అనుకుంటాను. మరి అతను కూడా కొంచెం సంగీతం నాకు నేర్పించారు. నేను 10వ తరగతి వచ్చిన తర్వాత నేను చాలామంది ఏమనేవాళ్ళంటే, లోకనాథం నీవు ఎక్కువ దేవుని మీద భక్తి మీద ఉంటున్నావు, నువ్వు ఏది పట్టించుకోవట్లేదు, నువ్వు ఏంటి అంత పిచ్చి ఏంటి నీ దేవుళ్ళు అంటే అని చాలామంది నన్ను అనేవాళ్ళు. లేదు నాకు అలా కాదు అని దేవుడు పూజ చేసేవాడిని అనమాట. ఒక దేవుడు కాదు, అన్ని దేవుడు పూజ చేసేవాడిని. వారానికి ఒకసారి మా ఇంట్లో వారానికి ఒకసారి పూలదండ మార్చేవాడిని. అంటే వారానికి 7 పూలదండ మార్చేవాడిని. నా బొట్టు పెట్టుకున్నప్పుడు అయ్యప్పుడు బొట్టు పెట్టుకుంటారు చూసారు, అయ్యప్ప స్వాములు మాల వేసుకున్నప్పుడు ఎలాంటి బొట్లు పెట్టుకునే వాళ్ళు. నేను ఫస్ట్లోన ఆంజనేయ బొట్టు పెట్టుకోండి, అదొక పింక్ కలర్. తర్వాత మధ్యలో సత్యసాయి బొట్టు, షిరిడి సాయిబాబా విభూతి పెట్టుకునేవాడిని.
తర్వాత లాస్ట్ ఫైనల్లోన మరి రెడ్ బుట్టు పెట్టుకుంటేవాడిని. అలాగే నా అవతారం నాకు ఉండేదన్నమాట. చాలా భక్తిపరుడిగా నేను ఉండేవాడిని. అయితే అంత భక్తిపరుడిగా ఉండేవాడిని, చదువుకుండేవాడిని. ఆ టైంలో నాకు పారా టీచరు 9వ తరగతి 10వ తరగతి నా 10వ తరగతి అయిపోయిన తర్వాత నాకు పారా టీచర్ ఇచ్చారు. కానీ 8వ తరగతి నుండి నేను ట్యూషన్ చెప్పాను. ఆ 7వ తరగతి నుండే సంగీతం నేర్చుకున్నాను. ఇవన్నీ కూడా ఇది మా ఊర్లో జరిగిన ఇవన్నీ కార్యాలు. కాబట్టి అలా వచ్చిన తర్వాత బాగా తాగుడు బానిసయ్యా. తర్వాత జాండీస్ వచ్చింది. జాండీస్ దేవుడు తప్పించాడు. ఒక కళ దర్శనం కనబడింది. ఆ కళ దర్శనం తెల్లటి స్వరూపం మనిషి కనబడ్డాడు. అప్పుడే నా తల ముట్టుకున్న తర్వాత జాండీస్ పోయింది. జాండీస్ అంత పచ్చకమనులు. తర్వాత 6 నెలల ఉపవాసము పద్యమున్నా. తర్వాత ఇంకో విధంగా చెప్పాలంటే తలకి బలమైన గాయం తగిలింది. యాక్సిడెంట్ అయింది, లారీ యాక్సిడెంట్. అందరు బతకరన్నారు. ఆ దేవుడు తప్పించాడు. అప్పుడు కూడా తెల్లటి స్వరూపం వచ్చి ఒక మనిషి వచ్చి నన్ను ముట్టాడు. అప్పుడు కూడా అదైంది. కుక్క కరిసింది. కుక్క కరిసిన తర్వాత చాలామంది చచ్చిపోతారు అన్నారు. కానీ దేవుని కృపణ వల్ల నేను బతికాను. 3 ప్రాణగండాలు దేవుడు తప్పించాడు. చెప్తున్నా, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు చాలా ప్రాణగండాలు తప్పించాడు. ఆ సమయంలో 3 ప్రాణగండాలే దేవుడు తప్పించాడు. నేను ఎప్పుడైతే యేసు ప్రభువుని నమ్ముకున్నానో అప్పుడు చాలా ప్రాణగండాలు దేవుడు తప్పించాడు. అయితే ఈ విషయం జరిగిన తర్వాత నేను 10th క్లాస్ ఎగ్జామ్ రాశాను. ఎగ్జామ్ రాసిన తర్వాత మరి చాలా ఎగ్జామ్ రాసిన తర్వాత అన్ని పాస్ అయ్యానండి. సైన్స్ పాస్ అయ్యాను, తెలుగు పాస్ అయ్యాను, సోషల్ పాస్ అయ్యాను, హిందీ పాస్ అయ్యాను. లెక్కలో ఒకే ఒక మార్కు ఉండిపోయిందండి. ఆ లెక్కలో ఒక మార్కు ఉండిపోయింది. అందరూ ఏమన్నారంటే, మా అమ్మ కూడా చాలా ఆశపడ్డది. ఏమన్నా ఆశపడ్డదంటే, నాయన నువ్వు 10వ తరగతి పాస్ అవుతే నా దగ్గర 50,000 రూపాయలు ఉన్నాయి, నీకు మిలిటరీలోకి జాయినింగ్ అయిపో, చాలామంది మిలిటరీలో జాయినింగ్ అవుతున్నారు బాబు, నువ్వు కూడా జాయినింగ్ అయిపోయి. మా అమ్మ అలాంటి కోరుకునేది నాకు, నా పక్షున్న. అది ఏమైందంటే ఆ ఒక్క మార్కులో నేను మిస్ అయిపోయా. మిస్ అయిపోయిన తర్వాత నా తల్లి చెప్పాను, ఏంటమ్మా ఒక్క మార్కులో పాస్ కాలేదని. చాలా బాధ తెలియదు. చాలామంది అనేవాళ్ళు, ఏమని అనేవాళ్ళు చెప్పాలా, లోకనాథ్ మాస్టర్ గారు, నాకు మాస్టర్ గారు అని పిలిచేవారు ఊర్లో. లోకనాథ్ మాస్టర్ గారు సింగర్. అప్పుడు ఆ ఊర్లో కూడా నాకు సింగరే. భక్తి పాటలు బాగా పాడేవాడిని. భక్తి పాటలు, అన్నమయ్య కీర్తన మాత్రము నాకు పిచ్చ. అన్నమయ్య కీర్తన, ఎన్నో కీర్తనలు, అన్నమయ్య కీర్తనలు ఉన్నాయి కదా. అన్నమయ్య సినిమా కూడా ఉంది కదా. అన్నమయ్య కీర్తన అంటే నాకు చాలా మంచి సాంగ్స్ ఉండేవి, దేవుడివి పాడేవాడిని. అంత భక్తి అన్నమాట నాకు ఉండేది. కానీ చాలామంది ఏమన్నారు తెలుసా, నన్ను నువ్వు ఇంత భక్తి పరుడివి, నీ పాస్ కాలేదు, మీ మీద పాస్ అవుతామన్నారు చాలామంది. అంటే నేను సంగీతం నేర్చుకున్నాను, స్కూల్లో ఒక టీచర్ని, ఒక పారా టీచర్ని, అక్షరకాంత్ వాలంటీర్ని. అక్షరకాంత్ అంటే మీకు తెలుస్తా, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అప్పుడులోన ఒక సైకిల్ అక్షరకాంత్ కొంతమంది బుక్స్లు ఇచ్చేవాళ్ళు. దీపాలను పెట్టుకొని చాలామందికి అక్షరాలు నేర్పించేవాళ్ళు అన్నమాట. అక్షరకాంత్ విద్యా వాలంటీర్గా ఉండేవాడిని. ఇన్ని చేసిన వాడిని లాస్ట్లో 10th క్లాస్ ఒక్క మార్కులో పోయిందండి, నాకు పాస్ కాలేదు. పాస్ కాకపోయినప్పుడు నాకు చాలా మనసు విరక్తం అయిపోయింది. అసలు మామూలు విరక్తం కలిసి, ఇన్ని దేవుడు పూజ చేసిన ఏ దేవుడు కూడా నాకు సాయం చేయలేదు, ఒక్క మార్కు కూడా దేవుడు కలపలేదు అని నేను నా దేవుళ్ళ మీద నాకు మనసు విరక్తం అయిపోయిందండి. అక్కడేనండి పాయింట్. ఎప్పుడు 1999లో ఏ దేవుడి మీద కూడా నమ్మకం లేదు, నమ్మకం తీసేసుకున్నా. ఇంకా ఏ దేవుళ్ళలో లేదు, ఏ బొట్టు కూడా నేను పెట్టుకోలేదు. నాకు అదొక పిచ్చిలాగా మారిపోయింది నా మనసు అంతా. ఈసారి మళ్ళా చాలామంది ఏమన్నారంటే, మళ్ళీ ఒకసారి ఎగ్జామ్ రాయండి. మళ్ళీ ఎగ్జామ్ రాసిన తర్వాత లోకనాథ్ నేను పాస్ అవుతామన్న తర్వాత మళ్ళీ నేనేం చేశానంటే మళ్ళీ ఎగ్జామ్ రాశా. ఆ టైంలో మాకు ఆఫర్ వచ్చింది. ఆఫర్ వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఎగ్జామ్ రాశా. ఆ ఎగ్జామ్ రాసిన తర్వాత మళ్ళీ ఆ ఒక్క మార్కులోనే మాకు పోయింది. ఆ ఒక్క మార్కులోనే మళ్ళీ పోయి, ఇదేంటబ్బా అప్పుడు కూడా ఒక మార్కులో పోయింది, ఈ ఒక్క మార్కులో పోయిందని. అప్పుడు నా నా తల్లి పేరు దానమ్మ, మల్లార దానమ్మ అని చెప్పాను కదా. నా తల్లికి నేను చెప్పినమ్మా, ఈ దేవుళ్ళందరూ నా నిజమైన దేవుళ్ళు కాదు, వీళ్ళు ఒట్టి విగ్రహములే, వీళ్ళు ఒట్టి మోగబొమ్మలే అని చెప్పిన నా తల్లికి. నిజంగా వీళ్ళందరూ ఒట్టి విగ్రహములే, ఒట్టి మోగబొమ్మలే తప్ప వీళ్ళు నా విషయాలకు ఏది కూడా జోక్యం చేసుకోలే. ఒక్క మార్కు ఏ దేవుడు కూడా కలపలేదమ్మా. ఈ దేవుడి మీద నాకు మనసు వ్యక్తమైపోయిందని నా తల్లికి చాలా కోపడ్డాను. కోపడిన తర్వాత నేను ఒకటే పాయింట్ అన్నమ్మా, నేను బతుకుంటే నేను తిరిగి వస్తా, బతుకుంటే తిరిగి వస్తాను, నిజమైన దేవుడి కోసం నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నాను అని నా తల్లికి సవాల్ విసిరి వచ్చానండి. అంటే అర్థం ఏంటి,
రూపాయలతోటి లింగి కట్టుకొని వెనక బ్యాగ్ తగిలించుకొని వచ్చిన రోజు ఉందండి. అదే 1999లో వచ్చానండి హైదరాబాద్. నేను ఈ హైదరాబాద్ వచ్చాను 1999లో వచ్చాను, 2001లో వచ్చాను 60 గజాలకి. అంటే 2 సంవత్సరాలు నేను బయట ఎన్ని బాధలు పడ్డానో, ఎన్ని కష్టాలు పడ్డానో. మరి ఒక దగ్గర ఫీల్డ్ ఆఫీసర్ జాబ్ వచ్చింది, ఆ జాబ్లో కూడా నేను పాస్ అయ్యాను. అన్నీ ఫీల్డ్ ఆఫీసర్ అని సెక్యూరిటీ ఫీల్డ్ ఆఫీసర్. నేను 30 పాస్ కాకపోయినా సరే అలాంటి మార్గం అలాగా దేవుడు నన్ను తిప్పుకుంటూ ఈ రోజు 40 గజాల్లో తీసుకొచ్చాడు నాకు. చూసారా? అప్పుడు అలా అయిపోయిన తర్వాత అక్కడ మోసం జరిగిన తర్వాత నేను డైరెక్ట్ సురారం కాలనీ వచ్చేసా. ఎందుకంటే ఎలాగొచ్చాను ఎలా తెలిసింది సురారం కాలనీ అని? ఎలా తెలిసిందంటే నాకు ఈ పేపర్లు వేస్తారు కదా, న్యూస్ పేపర్లోనే వచ్చేది. ఆ సురారం కాలనీ జీడిమెట్ల దొరకబడిన జాబులు ఉన్నాయి, మీరు సర్టిఫికెట్లు మీరు తీసుకున్నంతే. అప్పుడు ఒక దగ్గరికి వచ్చి జీడిమెట్లు అనమాట. వచ్చిన తర్వాత నా దగ్గర ఏమీ లేవు. ఒక అంకుల్ దగ్గర అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ అంటే అప్పుడు నాకు తెలపలేదు, అది పెద్ద జాబ్ అని ఉండేవాడిని. ఇప్పుడంటే సెక్యూరిటీ గార్డ్స్ అని ఇప్పుడు కొద్దిగా నాకు అర్థమైంది. అప్పుడు సెక్యూరిటీ గార్డ్స్ అంటే నాకు పెద్ద జాబ్ అనుకునేవాడిని. ఆ టైంలో అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక అంకుల్ గారు అడిగినాను, ఒక సూపర్వైజర్కి అడిగా, సారు ఇలాగా నాకు జాబ్ కావాలి, నా పరిస్థితి బాగోలేదు, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాను అన్నప్పుడు అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే సెక్యూరిటీ గార్డ్స్ చేస్తే 1200 శాలరీ, 1200 అప్పుడు జీతం. కాబట్టి సెక్యూరిటీ చేస్తే ఎంత వస్తుంది, కాబట్టి మరి నువ్వు సెక్యూరిటీ చేస్తావా అనుకున్నంటే నేను చదువుకున్నావంటే చదువుకున్నా, నా పరిస్థితి ఉంది అన్నప్పుడు వాళ్ళు వేసుకున్న సెక్యూరిటీ గార్డ్స్ డ్యూటీ డ్రెస్ ఒక అంకులు నాకు ఇచ్చారండి వేసుకోమని. అంకులు ఇచ్చారు వేసుకోమని, ఎందుకంటే అంత పరిస్థితి నాకు బాగలేదు. ఆ వేసుకున్న తర్వాత నేను కొన్ని రోజులు చేసిన తర్వాత ఆ డ్యూటీ డబ్బులు అతనికి ఇచ్చిన తర్వాత అంతకంతకి నా తెలివితేటలు బట్టి దేవుడు ఏం చేశారు, తెలివితేటలు బట్టి నేను ఎలాగొచ్చాను ఫీల్డ్ ఆఫీసర్ పోస్ట్కి వచ్చానండి. అది బంజారాయిల్స్ క్యాన్సర్ హాస్పిటల్, ఇండియా అమెరికన్ బంజారాయిల్స్ క్యాన్సర్ హాస్పిటల్లో అక్కడ చెకింగ్ చేశారు. అక్కడ ఒక ఎంక్వైరీ పెట్టారు. ఎంట్రీ పెట్టిన తర్వాత ఆ ఎంట్రీలో నేను పాస్ అయ్యాను. నాకు మా సార్ గౌతమ్ కుమార్ మా సార్ కాంట్రాక్టు, అది సెక్యూరిటీ ఎన్ఎల్సి గ్రూప్ అని నెంబర్ అనమాట. నేను అందులో పాస్ అయిన తర్వాత అక్కడ సెక్యూరిటీ ఫీల్డ్ ఆఫీసర్ అంటే 40 మందికి నేను ఒక ఆఫీసర్ అనమాట. ఎక్కడ ఇండియన్ అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ బంజారాయిల్స్. అక్కడ ఎప్పుడైతే అక్కడ నాకు డ్రెస్సులు ఇచ్చేవాళ్ళు, అన్ని చేసేవాళ్ళు, నేను ఇతరులకు ఇచ్చేవాడిని, నైట్ పెట్రోలింగ్ చేసేవాడిని. ఆ క్యాన్సర్ హాస్పిటల్ ఇప్పుడు కూడా ఉంది. అక్కడికి వెళ్ళి పెట్రోలింగ్ చేసేవాడిని, నైట్ అంతా పెట్రోల్ చేసేవాడిని, ఆ పగలంతా కూడా ఆఫీస్లో ఉండేవాడిని, గేట్ దగ్గర నిల్చోవాడిని. గేట్ దగ్గర ఒక ఆఫీస్ ఉండేది నాకు ఫీల్డ్ ఆఫీసర్, అక్కడ ఆఫీస్లో కూర్చుండేవాడిని. అలాంటి పరిస్థితిలో నేను ఉండేవాడిని అనమాట. ఏ రోజు ఎప్పుడైతే నాకు డ్రెస్సుల్లోన మా గౌతమ్ సారు ఆ తమ్ముడు సుజిత్ ఆడి పక్క తాగుబోతు అయినప్పుడు ఏం చేశాడు, నేను ఇచ్చిన డ్రెస్సులన్నీ కూడా అమ్మేసి నేను ఆడికి డబ్బులు ఇస్తే మరి వాళ్ళ అన్నకి ఇవ్వకుండా, గౌతమ్ సార్కి ఇవ్వకుండా వీడు ఫుల్ తాగి తందనం ఆడేవాడు. అక్కడ నాకు మోసం తెలిసిందండి. మరొకసారి గౌతమ్ సార్ వచ్చి, లోక్నాథన్ గారు మీకు బట్టలు ఇచ్చాను కదా, డబ్బులు ఏమన్నప్పుడు మీ తమ్ముడు గారికి ఇచ్చాను సార్ అన్నప్పుడు వాడు అక్కడ అబద్ధం ఆడి మరుక్షణమే ఇచ్చి ఈ జాబ్ నాకు వద్దు సార్, నేను ఎటో ఒక సైడ్ వెళ్ళిపోతానని చెప్పేసి అక్కడ బట్టలు సర్దుకొని వెళ్ళిపోతుంది. లేదు సురారంలోన మరి అక్కడ సాయి సినిమా థియేటర్ ఆ పక్కన ఒక పెట్రోల్ బంక్ ఉంది. ఆ పెట్రోల్ బంక్ దగ్గర సూపర్వైజర్ చేస్తావా అని అడిగాడు. అక్కడికి వచ్చానండి. సూపర్వైజర్ చేసిందని సైడ్లో వచ్చిన తర్వాత ఒక రూమ్లో సురారం కాలనీ లోపల ఒక రూమ్లో నాకు కిరాయి రూమ్లో ఉండమని చెప్పాడు. నా దగ్గర ఉన్న ఇద్దరు ఉన్నాం. వాడేం చేశాడు నాకు తెలియకుండానే వాడు పారిపోయాడు. ఆ బిజినెస్ ఆ డబ్బులంతా నా మీద పడ్డాయి. అక్కడ నేను కూడా అది తప్పించుకున్న అనుకున్న మూమెంట్లోన ఆ గల్లంతా నేను వస్తుంటే అక్కడ ఒక భజన శబ్దం వినబడింది. ఆ భజన శబ్దం వినబడితే అక్కడ ఎవరున్నారంటే పాస్టర్ గారు, అంటే మా పాస్టర్ గారు బొబ్బులదేవుడు అయ్య గారు, మరి దైవ కృపమ్మ. మరి అక్కడ వాళ్ళు ఏం చేస్తారు, ఆంటీ అని అంకుల్ అని పిలిచేవాడిని. చూసి ఏంటి ఈ గొల్లోడి గట్టి మేకలు తెగొడుతున్నారు. ఎందుకంటే అప్పుడులో మా ఊర్లో ఏం చేసేవాడిని, గొల్లోడి మేకలు తెగొట్టేస్తున్నారు, ఇటు బైబిల్ చదవకాన్ని కొట్టేవాడిని అనమాట. స్కూల్ పిల్లలకి వాళ్ళు చెప్పేవాళ్ళు, మాస్టర్ గారు లోక్నాథం మాస్టర్ గారు కొట్టకండి, మాకు ఈ దేశ ప్రభు గొప్ప దేవుడు అన్నప్పుడు, ఈ మేకలు తెగొచ్చిన గొల్లోడికి ఏంటి మీరు పూజలు చేస్తున్నారు, ఈ గొల్లోడు మీకు రక్షిస్తారు అనుకుంటున్నావా అని బైబిల్ చింపేసి కొట్టేవాడిని అన్నమాట కర్రతోటి. అలాంటి పరిస్థితి ఇక్కడ చూసినప్పుడు ఇదేంటి
ఈ గొల్లడిగేటి ఇక్కడ మేకులు దిక్కుంటున్నాడు ఎంత గరంగా భజనలు చేస్తున్నారు ఏంటని అప్పుడు నేను వాళ్ళకి అడిగాను, ఏంటమ్మా ఏం చేస్తున్నారమ్మా ఆంటీ గారు అన్నోడు. వాళ్ళందరూ అప్పుడు మాట్లాడారన్నమాట. మాట్లాడితేవా మరి అయ్యా ఇది యేసు ప్రభు, ఇతను యేసు ప్రభు మా దేవుడు, మేము కొలుచుకుంటాము, ఇలా భజన చేస్తుంటాం. భజన అంటారనమాట. నేను ప్రార్థన ఇప్పుడు నాకు తెలిసింది అప్పుడు భజన మేము కూడా చేసుకునేవాళ్ళం కదా, ఆ అలవాటు ఉండేది. కానీ అప్పుడు నాకు ఏమంటే అలవాటు ఉండేది, డోల కొట్టడం అలవాటు. పాటలు పాడేసి డోల కొట్టేవాడిని. అప్పుడు నాకు సంగీతం వచ్చు, డోల కొట్టడం వచ్చు. అయితే ఒక రోజున నేను కూడా చర్చికి, ఆ చిన్న చర్చి ఉండేది అనమాట సూరవరం కాలనీలో. ఆ చర్చి దగ్గరికి వెళ్ళి నేను కూడా డోల కొట్టొచ్చా, నేను కూడా పాటలు పాడొచ్చా. అయ్యా మీ పాటలు వేరు మా పాటలు వేరు అన్నారు ఆంటీ, అప్పుడు అమ్మగారు. అనే తర్వాత నేను ఆ డోల కొట్టిన తర్వాత ఈసారి అలాగలాగా నేను కూడా నమ్ముకుంటానమ్మా అనుకున్నా. అంటే నమ్ముకో, తప్పేం కాదు అన్నప్పుడు అప్పుడు నేను యేసు ప్రభుని అక్కడ అంగీకరించాను. యేసు ప్రభుని అంగీకరించిన తర్వాత అప్పుడు నేను నేను బాప్తీసం తీసుకోవాలనుకుంటున్నా. అంటే అది సామాన్య విషయం కాదయ్యా, బాప్తీసం తీసుకోవాలంటే ముందు మారుమనసు పొందాలా, తర్వాత యేసు ప్రభు గురించి తెలుసుకున్నాకే బాప్తీసం తీసుకోవాలన్నప్పుడు అప్పుడు నేను యేసు ప్రభు గురించి తెలుసుకున్నాకే అప్పుడు నేను బాప్తీసం తీసుకుంటానని వాళ్ళతో చెప్పిన తర్వాత 3 రోజులు ఉపవాసం ఉండాలయ్యా, 3 రోజులు ఉపవాసం ఉంటేనే మేము బాప్తీసం ఇస్తామన్నప్పుడు 3 రోజులు కూడా కడుపు తింటలే, కనీసం మంచినీళ్ళు కూడా నేను తాగలేదు. అదే మందిరంలో ఉన్నా, నేను 3 రోజులు పడుకున్నా, అదే మందిరంలో ఉన్నా. స్నానం మాత్రమే నేను చేసుకుంటున్నాను కానీ ఏది కూడా ముట్టుకోవట్లేదు. దేవుడు నాతో మాట్లాడితేనే నేను బాప్తీసం తీసుకుంటానని. ఆ రోజు 3వ రోజున ఆ చర్చిలో ఒక స్టార్ కనబడింది, మంచి 1 గంట టైం. అప్పుడు ఆ రూమ్ అంతా కూడా వెళ్తే అది కూడా సాక్ష్యం చెప్పాను ఆ చర్చిలో, ఇలా జరిగిందమ్మన్నప్పుడు అయ్యా దేవుడు నీ పక్షాన్ని ఉన్నాడు, గొప్ప మేలులు నీ పక్షాన్ని చేస్తాడు దేవుడు అన్నాడు. ఆ మాటే విన్నాను. ఆ తర్వాత మరి రూమ్ కావాలనుకున్నప్పుడు ఈ 60 గజాలకి 2001లోన ఈ 60 గజాలకి నేను ప్రత్యక్షమయ్యాను. ఇదండి ఎక్కడి వరకు వచ్చిన చాప్టరు ఇంతవరకు వచ్చిందండి. ఎందుకంటే అప్పుడు నేను 2001లో మరి యేసు ప్రభు నమ్ముకున్నాను, కానీ నేను బాప్తీసం తీసుకున్నా. 2003లో నేను బాప్తీసం తీసుకున్నాను. 2001లో వచ్చాను, 2003లో నేను బాప్తీసం తీసుకున్నా. అంటే 2003 అనుకుంటా బాప్తీసం తీసుకున్నాను. 2005లో నేను మ్యారేజ్ చేసుకున్నాను కానీ అది కూడా అనాథ పిల్లని చేసుకున్నందుకు ఆమె నన్ను చంపలేని ప్రయత్నాలు చేసినప్పుడు దేవుడు తప్పించి మరి ఇద్దరం కూడా విడిపోవడం జరిగింది. ఇదండి, అక్కడ నుండి నేను మ్యారేజ్ చేసుకోలేదు. ఇక్కడ నుండి అలాగా నేను ఒంటరిగానే ఉన్నాను. ఒక రోజున నేను చనిపోవాలని డిసైడ్ అయినప్పుడు మరి 2 గదులు కూడా నేను చెప్తున్నాను, అది తర్వాత సాక్ష్యం చెప్తాను. అది ఎప్పుడైతే నేను చనిపోవాలని డిసైడ్ అయ్యానో ఆ రోజు ఏంటంటే 1 గంట టైం. అప్పుడు ఈ డోర్ ఆ డోర్ మూసి మరి ఎలకల మందు ముత్తలో వేసుకున్నాను. ఇదే లాస్ట్ ఫైనల్ ప్రభా, నాయనా నేను పెళ్లి చేసుకున్నాను, చాలామంది నాకు ఇబ్బందులు పెట్టి నన్ను చంపాలని చూస్తున్నారు అని చెప్పేసి నా మీద ఎన్నో చాలా చెడ్డమైన ఆలోచనలతో నా మీద పడుతున్నారు ప్రభా, నేనేం చేయాలని చెప్పేసి ఇదే లాస్ట్ ఫైనల్ అని చెప్పేసి అది చెంబు ఇలా ఎత్తుకున్న మూమెంట్లోన ఒక మనిషి పడేయమని ఒక లెంపకే ఒక తల మీద ఒక పాట్మ తగిలింది అనమాట దెబ్బ. ఇదేంటి 2 డోర్లు మూసాను కదా, ఎవరి టైంలో కొట్టారు, ఆ చెంబుతో అంత కింద పడిపోయి. ఆ టైంలో నేను మంచిగా పడుకున్నప్పుడు ఆ టైంలో నేను మోసేకి తోడినట్లు నీకు నేను తోడి ఉందును యెహోషువ చెప్పిన వాగ్దానం, అదే ఫస్ట్ వాగ్దానం అండి నాది. ఫస్ట్ వాగ్దానం అదే, నేను మోసేకి తోడి ఉండినట్లు నీకును నేను తోడి ఉన్నాను అని యెహోషువ చెప్పిన వాగ్దానము మొట్టమొదటిసారి వాగ్దానం అండి నా జీవితంలో. అప్పుడు ఆ వాగ్దానం బట్టి నేను నమ్మానండి. ఆ వాగ్దానం బట్టి అప్పుడు ఆ వాగ్దానాలు సంవత్సరాలు ఇప్పుడు కూడా చాలా వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానాలు నమ్ముకుంటూ ఈ రోజున దేవుడు ఈ స్థాయిలో ఉంచాడు. ఓకేనా, అక్కడి వరకు అయిపోయిందండి. అక్కడి వరకు అయిపోయినప్పుడు ఇక్కడ చెప్పాను కదా, దేవుడు అంతే స్తుతులు నా స్థితిని మార్చాయి అని పాయింట్కి వద్దాం. స్తుతులు నా స్థితిని మార్చాయని పాయింట్కి ఇప్పుడు వద్దాం. ఎందుకంటే నాకు స్తుతించడం రాదు, ప్రార్థన చేయడం రాదు, పాటలు పాడడం రావు. పాటలు పాడేవాడిని, ఎలాంటి పాటలు, సినిమా స్టైల్ డబ్బింగ్ అప్పుడులో మా ఊర్లో నేర్చుకున్న పాటలు పాడేవాడిని. కానీ దేవుని పాటలు రాయడము, యేసు ప్రభు పాటలు రాయడము, లేదా పాటలు పాడడము అలాంటిది ఏం లేదు. కానీ అన్ని కూడా దేవుడికి అడుక్కుంటే నేను నేర్చుకున్నాను. ఆ దేవుడికి అడిగిన ప్రతి ఒక్కరు కూడా దేవుడికి అడుక్కుంటూ నేర్చుకున్నాను. తర్వాత దేవుడు ఏమన్నాడంటే నన్ను స్తుతించు అన్నాడు. ఈ స్తుతించమంటున్నాడు దేవుడు. అసలు నేను ఏ విధంగా స్తుతించాలి ప్రభా అన్నప్పుడు నాకు
మరి ఒక స్తుతుల పుస్తకం దొరికిందండి. ఇది స్తుతుల పుస్తకం. ఇందులో 1500 స్తుతులు ఉన్నాయి. ఇందులో 1500 స్తుతులు ఉన్నాయి. ప్రతిరోజు కూడా నేను 1200 స్తుతులు కాబట్టి 500, 600, ఒక్కోసారి 400 ఇలాగా మోకరించి స్తుతించేవాడిని అనమాట. ప్రార్థన కంటే ఎక్కువగా నేను స్తుతించానండి దేవునికి. ప్రార్థన కంటే అదే చెప్పాను కదా, దేవునికి స్తుతులు దేవునికి స్తుతించిన 1500 స్తుతులు నా స్థితిని మార్చాయి అని ఎందుకు పెట్టాను అట్లయిన ఈ స్థుతులు అనమాట. 1500 స్థుతులు నా స్థితిని మార్చాయి ఈ రోజున. కాబట్టి అలాగే నేను చేసేవాడిని. ప్రార్థన నాకు రాదు, ఎక్కువ స్థుతించేవాడిని అనమాట. అప్పుడు కొన్ని రోజుల తర్వాత అప్పుడు నాకు ప్రార్థన దేవుడే నేర్పించాడు. మోకాల ప్రార్థన నేర్పించాడు, మామూలు ప్రార్థన కాదు. ఆ టైంలోన నేను మోకాల ప్రార్థన నేర్చుకోవాలి ప్రభువా అన్నప్పుడు నేను మోకాల ప్రార్థన నేర్చుకున్నాను. అంతకుముందు మ్యాట్రిక్స్లో డ్యూటీ చేసేటప్పుడు నేను ఎప్పుడైతే తైలాభిషేకం ఎప్పుడు పొందుకున్నా అంటే 2010లో నేను తైలాభిషేకం పొందుకున్నా. అక్కడ ఒక చర్చిలో, ఒక మందిరంలో, ఓలిగర్ ప్రేయర్ టెంపుల్లో తైలాభిషేకం ఒక దైవ సేవకులు, ఒక విలిసింగం గారు మరి తైలాభిషేకం మాకు అందరికి ఇచ్చారు. ఒక 30 మంది వేసిన తర్వాత అందులో నేను తైలాభిషేకం పొందుకున్నాను. ఆ నైటే తైలాభిషేకం పొందుకున్న రోజు అయిపోయింది. ఆ మ్యాట్రిక్స్ డ్యూటీకి వెళ్ళాను. ఆ డ్యూటీ నుండి తిరిగి వచ్చిన తర్వాత అప్పుడు మరి దేవుడు 1 గంట టైం అప్పుడు అగ్ని అభిషేకం ఇచ్చాడండి. అగ్ని అభిషేకం, హోలీ స్పిరిట్ మరి అగ్ని అభిషేకం అనమాట నేను పొందుకున్నాను. ఆ అగ్ని అభిషేకం పొందుకుని తెల్లవారే నా కళ్ళు ఎర్రగా మారిన తర్వాత మా గల్లీ వాళ్ళందరూ ఏమన్నారంటే లోకాకి ఎర్రకమరలు వచ్చేసినాయి అని వాళ్ళు చెప్పేవాళ్ళు. ఎర్రకమరలు రావడం ఏంటి, చాలామంది విచిత్రంగా మాట్లాడేవారు ఎర్రకమరలు వచ్చాయి. కానీ దేవుడు నాకు అగ్ని అభిషేకం కురిపించి అగ్ని అభిషేకం ఇచ్చాడని నాకు చెప్పిన ఎవరైనా వినిపించుకోలే. అప్పుడు దేవుడి దగ్గర ఒక మాట, ప్రభువా ఈ లోక జనులు నన్ను ఒక ఎర్రకమరలు వచ్చినాయి అంటున్నారు, నాకు నీ చిత్తం అయితే తగ్గించు, నీ చిత్తం లేకపోతే ఇలాగే ఉంచు అన్నప్పుడు దేవుడు ఆ రోజు ఉంచాడు. నెక్స్ట్ రోజు ఆ ఆ ఎరుపుని, కళ్ళలో ఉన్న ఎరుపుని తొలగించాడు. అప్పుడండి నాకు పూర్తి విశ్వాసం, నో హాస్పిటల్, నో డాక్టర్, నో ఈఎస్ఐ. అప్పుడు నుండండి నాకు ఏ జ్వరం వచ్చినా, ఏ దగ్గు వచ్చినా, ఏ జలుబు ఏదొచ్చినా సరే యేసు రక్తమే జయం. అంతే, యేసు రక్తమే నాకు జయం. ఏ ప్రాబ్లం వచ్చినా సరే ప్రేరేలో కొద్ది వాటర్ వేసుకుంటాను, ప్రార్థన చేసుకుంటాను, తాగుతాను, అదే నా స్వస్థత. నేను దేవుడు ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా నన్ను స్వస్థపరచు నీ రక్తంతో, నేను విశ్వసిస్తున్నాను, నువ్వు నన్ను బాగు చేసినందుకు వందనాలు. అంతే, దేవుడే స్వస్థపరిచే. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఏ ట్యాబ్లెట్ కూడా ఇప్పటి వరకు నేను మింగలేదు. ఏ ట్యాబ్లెట్ కానీ, ఏ హాస్పిటల్లోకి వెళ్ళడం కానీ, లేకపోతే భయంకరమైన ప్రాబ్లంలు ఉండడం కానీ ఏది కూడా దేవుడు ఇప్పటి వరకు కూడా నాకు సంపూర్ణమైన ఆరోగ్యవంతుడిగానే ఉంచాడు. ఓకేనా? కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రజలారా, మరి నాకు దేవుడు ఇచ్చిన నా స్థితిని ఎలా మార్చాయి స్థుతులు అంటే, నాకు దేవుడు ఇచ్చాడు ఈ గాడ్ ఆఫీస్ నా ఆస్తి అండి. ఈ గాడ్ ఆఫీసే నా ఆస్తి. ఈ ఆఫీసు నా ఆస్తి కింద నేను మార్చుకున్నాను. దేవుడు ఈ ఆఫీసే నాకు ఆస్తి కింద ఇచ్చాడు. ఈ ఆఫీస్ ఎక్కడికి వెళ్ళినా సరే ఇది నాతోనే ఉంటుంది. నేను క్రీస్తులో నిద్రించే వరకు ఇది నాతోనే ఉంటుంది. ఇది యెహోవా వాక్కు. కాబట్టి ఈ ఆఫీసులోన 4 సేవలు ఉన్నాయి. చెప్పాను కదా మీకు. 1వ సేవ దేవుని ఆరోగ్య పరీక్ష కేంద్రం, ఒక సైకియాట్రిస్ట్ డాక్టర్ జిఎస్ లూకా. 2వ సేవ పరిశుద్ధాత్మ అగ్ని ప్రేయర్ టవర్, మరి దాంట్లో నా దేవుని ప్రవక్త లూకా వరల్డ్ ఆఫ్ ప్రేయర్ వారియర్. 3వది యెహోవా నాయకుడు దేవుని నాయకుడి, మరి నా 3వ సేవ. 4వది దేవుని స్వరం పాటల గాయకులు, వాక్య గాయకులు దేవుని ప్రవక్త లూకా. ఈ 4 సేవలు దేవుడు ఇచ్చాడండి. అది కూడా పరిశుద్ధాత్మ జ్ఞానంతో నేను పొందుకున్నా. ఓకేనా? మరి నా స్థితిని మార్చే దేవుడు, ఈ స్థుతులే నా స్థితిని మార్చే 1500 స్థుతులు నా స్థితినే మార్చే కారణం ఏంటంటే, నాకు దేవుడు 7 వరములు ఇచ్చాడండి. 7 వరములు ఇచ్చాడు. ఒకటి ప్రార్థన వరం. అప్పుడు ప్రార్థన వరం అండి నాకు వచ్చింది. దేవుడే ప్రార్థన వరం. ప్రార్థన అంటే నన్ను ప్రపంచానికి ప్రవక్తగా నిలబెట్టాడండి. ప్రవక్తగా నిలబెట్టడానికి కారణం ఏంటంటే, నేను మోకాల ప్రార్థన వీరుడుగా దేవుడే నన్ను మార్చాడు. నన్ను మోకాల ప్రార్థన దేవుడే నేర్పించాడు. ప్రపంచ యొక్క సింహగర్జన మోకాల ప్రార్థన వీరుడు దేవుని ప్రవక్త లూకా అని బిరుదు కూడా దేవుడే ఇచ్చాడు. నాకు మనుషులు ఎవరు ఇవ్వలేదండి. నా టార్గెట్ అంతా ద గాడ్. అంతే, నా టార్గెట్ అంతా కూడా దేవుని వల్లనే వచ్చింది అంతా. ఓకేనా? నేను ఏది పొందుకున్నా దేవుని వల్లనే పొందుకున్నా. మనుషుల వల్ల ఏది కూడా నేను పొందుకోలేదు. ఈ భూలోకంలో జీవించడానికి, ఈ భూలోకంలో కొన్ని సంవత్సరాలు బతకడానికి చిన్న జాబ్ ఒకటి దేవుడు ఇచ్చాడు.
అంతే. ఓకేనా? ఒకటి ప్రార్థన వరం, రెండోది కృప వరం, మూడోది స్వస్థత వరం, నాలుగోది ప్రవచన వరం, ఐదోది పాటలు రాసే వరం, ఆరోది పాటలు పాడే వరం. ఓకేనా? నా బిరుదు ప్రపంచ యొక్క సింహగర్జన మోకాల ప్రార్థన వీరుడు దేవుని ప్రవక్త లూకా నా బిరుదు. కానీ 278 దేశాల మీదకి దేవుడు నాకు అధికారము ఇచ్చాడు, దేవుని ప్రవక్తగా అధికారం ఇచ్చాడు. ఒక విషయం చెప్పాలంటే ఎన్నో దగ్గరలో నేను యూట్యూబ్లో చాలా మందిలో చూశాను. యూట్యూబ్లో చాలాసార్లు నేను చాలా దగ్గరలో చూశాను. యూట్యూబ్ చాలాసార్లు చూశాను. దేవుడు కూడా ఒక విషయం తెలుసా, నాకు 2018లోనే యూట్యూబ్ ఛానల్ ఇచ్చాడు. దేవుడే నాకు ఇచ్చాడు, మనుషులు ఎవరు ఇవ్వలే. దేవుడు మరి సిస్టర్ గారు వాళ్ళ పాప ఆత్మతో పేరప్పుడు కల్పించి మరి ఈ యూట్యూబ్ ఛానల్ ఇచ్చాడనమాట. ఈ యూట్యూబ్ ఛానల్ 2018 నుండే నేను స్టార్ట్ చేశాను. అదొకటి. రెండో చెప్పాలంటే మరి యూట్యూబ్ ఛానల్లో కూడా సాతాను గారు ఎన్నో డిస్టర్బ్ చేశాడు. ఒకటో యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు దేవుని ప్రవక్త లోకాన్ని పెట్టినప్పుడు సాతాను గారి ఫోన్ పోగొట్టేశాడు. మళ్ళీ రెండోసారి మళ్ళీ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను, మరి దేవుని ప్రవక్త ఎలకని పెట్టాను, అప్పుడు కూడా సాతాను గారి ఫోన్ పోగొట్టేశాడు. మూడోది ఇప్పుడు ప్రపంచానికి దేవుని వాక్కు అది గాడ్ ఆఫీస్. ఇప్పుడు ఫోను దేవుడు నిలబెట్టాడు, సాతాను గారు ఏం చేయట్లేదు. ఓకేనా? అదే చెప్తాను, ఇదే ఫోను. కాబట్టి చాలా జాగ్రత్త వినండి. ఎందుకంటే దేవుడు నా స్థితిని మార్చాడంటే ఈ సమాజంలో చాలా మంది పాస్టర్లు చూసా, చాలా మంది యూట్యూబ్లో చాలా మంది పాస్టర్లు ఉన్నారు, కానీ వాళ్ళు పేర్లు పెట్టుకుని పాస్టర్లు అయ్యారు. అది ఎంతోమంది బిషప్లు చూశాను, కానీ వారు పేర్లు పెట్టుకుని బిషప్లు అయ్యారు. ఎంతోమంది సువార్తలను చూశాను, కానీ వారు పేర్లు పెట్టుకుని సువార్తలు అయ్యారు. ఎంతోమంది ప్రవక్తలను చూశాను, కానీ వారు పేర్లు పెట్టుకుని ప్రవక్తలు అయ్యారు. కానీ నా దేవుడు అతని పేరు పెట్టుకుని నా ప్రవక్త నిలబెట్టాడు. అంటే దేవుని ప్రవక్త లూకా, అంటే దేవుని ప్రవక్త లూకా అంటే లాస్ట్ నా పేరు వచ్చిందండి. ముందు దేవుడు ఆయన ఇచ్చిన అధికారము, తర్వాత చివరిలో నా పేరు, లాస్ట్లో పరలోక రాజ్యము. చూసారా? ఇదండి. ఏది నేను సంపాదించుకోలేదండి. నా అకౌంట్లో 10 పైసలు కూడా లేదు, నో అకౌంట్. ఉన్నది బ్యాంక్ అకౌంట్లు 2 ఉన్నాయి, కానీ నో మనీ. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే నాకు ఈ గాడ్ ఆఫీసే ఆస్తి అనమాట. నా ఆస్తి ఇదే, గాడ్ ఆఫీసే నా ఆస్తి. కానీ నా ఆస్తి గాడ్ ఆఫీసు నా జనులే, ప్రపంచంలో ఉన్న జనులు. అంటే ప్రపంచమే నా ప్రజలు, అంతే. ప్రపంచమే నా ప్రజలండి. అంటే 278 దేశాల మీద దేవుడు అధికారం ఇచ్చాడు కదా ప్రవక్తగా. నేను డబ్బులతో ఏది కూడా సంపాదించుకోలేదండి. పరిశుద్ధాత్మ జ్ఞానంతో ఎక్కువ స్తుతించడం వల్ల అన్ని సంపాదించుకున్నా. ఎక్కువ నేను దేవుని స్తుతించేవాడిని, 1500 స్తుతులతోటి ఎక్కువ శాతం దేవుని స్తుతించేవాడిని. ఈ రోజున దేవుడు నా స్థితినే మార్చాడు. అంటే ఇప్పుడు మనం సంపాదించింది మన వెనకాల రాదండి. నేను ఒకటే కోరుకున్నాను, దేవా చాలా థ్యాంక్ గాడ్ అన్నాను. ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్క విషయం కూడా నాతో మాట్లాడేటప్పుడు ఈ 2 బైండ్లు చూసారా, ఈ 2 బైండ్లు కూడా నేను దేవుడు ప్రణాళికలు అనమాట. ఈ 2 బైండ్లు నేను రాసుకుంటాను. ఈ రాసుకుంది ఆల్రెడీ మీకు చెప్పాలంటే ఎప్పటి నుండి రాసుకున్న స్టార్ట్ చేశాను తెలుసా? మీకు అది కూడా నేను తెలియపరుస్తాను. ఎందుకంటే దేవుడు నాకు 29/9 నెల 2016 అండి. 2016 సంవత్సరం నుండి ఈ బైండ్లు రాయడం ప్రారంభించాను. దేవుడు తెలియపరిచిన అనేక, అక్కడ ఏ స్థలానికి వెళ్ళినా, లేకపోతే ఏ గృహానికి వెళ్ళినా, లేకపోతే ఏ మీటింగ్కి వెళ్ళినా దేవుడు ఏం చేశాను నా ద్వారా, దేవుడు ఎలాగ నన్ను నడిపించాడని ఈ 2 బైండ్లే నాకు సాక్ష్యం చెప్తాయి. ప్రజలకు సాక్ష్యం చెప్తే నాకు సాక్ష్యం చెప్తాయి, పరలోక రాజ్యానికి కూడా ఈ 2 బైండ్లు సాక్ష్యం చెప్తాయి. ఎందుకంటే దేవుడు అంతగా నన్ను వాడుకున్నాడు, అంత అద్భుతమైన సాక్ష్యాలు. ఇప్పటికి చాలా మంది తైలాభిషేకం ఇచ్చారండి. ఇప్పుడు దగ్గర దోపల అప్పుడు నుండి ఇప్పటి వరకు కూడా కనీసం 200 మందికి నేను తైలాభిషేకం ఇచ్చి ఉంటాను, అంత అభిషేకం ఇచ్చి ఉంటాను. అభిషేకం అంటే ఏదో దగ్గర ఏదో నూనె తీసుకుని వచ్చి తైలం కాదు. దేవుడు ఏ ద్వారా ఇచ్చామంటే ఆ ద్వారా నేను ఇచ్చేవాడిని తైలాభిషేకం. వాళ్ళు ఇప్పుడు చాలామంది సేవకులు, చాలామంది గొప్ప సేవకులుగా మార్చబడ్డారు. కొంతమంది భార్య భర్తలు కూడా నేను తైలాభిషేకం ఇచ్చాను, వాళ్ళు మార్చబడ్డారు సేవకులుగా. చెప్తున్నాను ఎందుకంటే దేవుడు అలాంటి స్థితిగా నన్ను నిలబెట్టిన, అంత అద్భుతమైన స్థితిలో నన్ను ఉంచాడు. కానీ డబ్బులు ఉంచలేదు దేవుడు, అది కూడా నేను చెప్తున్నా. డబ్బులు ఉంచాడు ఎప్పుడు? 2021 వచ్చినప్పుడు 20 లక్షల ఇల్లు ఇచ్చాడండి నాకు దేవుడు. 20 లక్షల ఇల్లు దేవుని కృప వాళ్ళని పొందుకున్నా. వింటున్నారా? అదొక్కటే ఈ సమాజంలో నేను సంపాదించాను, కానీ నేను బట్టల్ని ప్రేమించలేదు, వస్తువులు ప్రేమించలేదు, దేన్ని ప్రేమించలేదు. జీసస్
మై ఐ లవ్ మై ఫాదర్. కాబట్టి దేవుడు మరి చాలా మంది ప్రజలారా చాలా జాగ్రత్తగా వినండి. నా సాక్ష్యము ఇలాంటిగా మారిందండి. ఎందుకు చెప్తున్నానంటే దేవుడు తెలియపరిచిన సాక్ష్యాలండి ఇవన్నీ. ఇదంతా కూడా అద్భుతమైన సాక్ష్యాలు. నా జీవితంలో చాలా దేవుడు చాలా చాలా మేలు చేశాడండి. ఒక్క మేలు కాదు, చాలా. అందుకే కదా ఈ బైండ్లే సాక్ష్యం చెప్తే అంటున్నాను కదా రేపొద్దున. కాబట్టి నేను పరలోక రాజ్యం వెళ్ళేటప్పుడు ఈ బైండ్లే అక్కడ సాక్ష్యం చెప్తాయి. పరలోక రాజ్యంలో ఈ 2 బైండ్లు సాక్ష్యం చెప్తాయి. ఈ దేవదూతలు చూస్తారు ఈ బైండ్లు. కాబట్టి ఎందుకంటే ఎందులో ఉంది దేవుడు తెలియపరిచిన అంత కూడా వాక్కు, అంత మార్గాలు, దేవుని మార్గాలు. అదే కదా ఇక్కడ రాసిన చూడండి. ఫస్ట్ ఏం నా తండ్రి మార్గం, ఇది దేవుని మార్గం, యేసు మార్గం రాశాను. ఇదేం రాశాను చూడండి. ఇది ఈ బైండ్లో ఏం రాశాను చూసారా? ఈ బైండ్లో ఏం రాశాను? ఇక్కడ దేవుడు తెలియపరిచిన విషయాలు ఏం రాశానంటే చూడండి. ఇదో దేవుడికి తెలియపరుస్తున్నది కొన్ని విషయాలు, అంటే గాడ్ ఆఫ్ వివో, అంటే ప్రతి విషయం కూడా దేవుడు పర్సనల్గా తెలియపరిచిన విషయాలు అనమాట. అంటే దేవుడు నాకు పర్సనల్గా దేవుడు మాట్లాడిన విషయాలు బైండ్లో రాశాను కొన్ని. కాబట్టి దేవుడు ఎక్కువ శాతం నేను స్తుతించటం వల్ల ఈ రోజు దేవుడు నా స్థితినే మార్చాడు. ఎంతో మంది ప్రవక్తలు ఉన్నారు, ఎంతో మంది భక్తులు ఉన్నారు, ఎంతో మంది పాస్టర్స్ ఉన్నారు, సేవకులు ఉన్నారు, సువార్తకులు ఉన్నారు, బిషపులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు. కానీ దేవుని ప్రవక్త మాత్రం ఎవరి పేరు రాలేదండి ప్రపంచవ్యాప్తంగా. గాడ్స్ ప్రాఫెట్ లూకా. చాలా మంది ఏం పేర్లు పెట్టుకుంటారు తెలుసా? విశాఖ పాస్టర్ గారు, కరుణాకర్ పాస్టర్ గారు, రవి పాస్టర్ గారు, లేకపోతే వెంకటేష్ పాస్టర్ గారు, లేకపోతే మరి కలవచీమ సతీష్ కుమార్ పాస్టర్ గారు, బెల్లం కుమార్ మరి సతీష్ కుమార్ పాస్టర్ గారు, బెల్లం కుమార్ అనిల్ కుమార్ పాస్టర్ గారు, ఇలాంటి పేర్లు పెట్టుకుంటారు అందరూ. కానీ దేవుడు ఏం పేరు పెట్టాడు తెలుసా నన్ను? దేవుని ప్రవక్త లూకా. అంతే. అందరు పేర్లు పెట్టుకున్న పాస్టర్లు అయితే నేను దేవుని పేరు పెట్టుకున్న ప్రవక్తగా అయ్యాను. చూసారా వాళ్ళకి నాకు ఎంత తేడా ఉందో? చాలామంది ఎన్నో యూట్యూబ్ చాలామంది సేవకులు చూసా, అందరి పేర్లు ఇవే కనబడుతున్నాయి. విశాఖ పాస్టర్ గారు, లేకపోతే తిమోతి పాస్టర్ గారు, లేకపోతే డేవిడ్ పాస్టర్ గారు, లేకపోతే డేవిడ్ బిషప్ గారు, లేకపోతే కరుణ గారు బిషప్ గారు, లేకపోతే కృష్ణమో, లేకపోతే ఇది మురళీకృష్ణ పాస్టర్ గారు, లేకపోతే రవి పాస్టర్ గారు, లేకపోతే కిరణ్ పాస్టర్ గారు, లేకపోతే పేర్లు పెట్టుకుని వాళ్ళు పేర్లు పెట్టుకుని పాస్టర్లుగా రాసుకున్నారు. కానీ నా పేరుని ఏమొచ్చింది చెప్పాలా? దేవుని ప్రవక్త లూకా. అంతే. వరడ ప్రేరు వారే. చాలండి, నా జీవితానికి చాలు. ఈరోజు నా ఏజ్ 44. ఇంకా బహుశా ఇంకొక దేవుడు ఏమంటున్నాడు, ఇంకో బహుశా నువ్వు 30 సంవత్సరాలు జీవిస్తావు అంటున్నాడు. నా ఏజ్, నా 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 శరీరం బట్టి, నా ఆలోచనలు బట్టి. ఎందుకంటే నాకు దేవుడు స్వస్థవరం ఇచ్చున్నాడు. రెండోది, నాట్ మెడిసిన్, నో హాస్పిటల్, నో డాక్టర్, నో ఈఎస్ఐ. నాకు ఏ జ్వరం వచ్చినా, ఏ దగ్గు వచ్చినా, జలుబు వచ్చినా నేను ఏ ట్యాబ్లెట్ యూజ్ చేయలేదండి ఇప్పటి వరకు, అప్పటి నుండి ఇప్పటి వరకు. ఎందుకంటే ప్రార్థనే. రెండోది యేసు రక్తం తప్ప ఏది ముట్టుకోలేదండి ఇప్పటి వరకు. ఏది ముట్టుకోలేదు. ఒకటి, నాకు ఏ రోగం, ఏ జ్వరం వచ్చిన తర్వాత నేను ఒకటే ప్రార్థన చేసేవాడిని, యేసు నామంలో జ్వరం తొలగిపోవును గాక, ఇదే యెహోవా వాక్కు. అంతే. సిలుగురు తీసుకుండేవాడిని. కరుణ ఇది ఉంటుంది, యేసు రక్తం బాటిల్ ఉండేది నా దగ్గర. ఇప్పుడు కూడా ఉండేది, ఒకరికి ఇచ్చేసాను, మరొక కొత్త తెచ్చుకోవాలి. ఎందుకంటే ఆ బాటిల్ పెట్టి యేసు రక్తం బాటిల్ అక్కడ ఉండేది. ఎవరైనా ఈ స్థలానికి వచ్చినప్పుడు, ఈ స్థలమే కాదు, నేను కొన్ని స్థలాల్లో ఉండేటప్పుడు ప్రార్థన చేసేటప్పుడు ఆ స్థలం బట్టి దేవుడు స్వస్థపరిచేవాడు వాళ్ళ గృహానికి. చెప్తున్నాను కదా, నాకు ప్రవచన వరం కూడా దేవుడు ఇచ్చాడంటే ఎన్నో గృహాలు దేవుడు నా ద్వారా కట్టించాడు, ఎన్నో గృహాలు దేవుడు నా ద్వారా కొనిపెట్టాడు. ఇంకో విషయం, పాటల ప్రాక్టీసు. దేవుడు పాటలు నేర్పించాడు, పాటలు పాడించాడు. ఇంకోటి ప్రార్థన వరం. ఎవరికైనా ఏ సమస్య ఉండేటప్పుడు వీడియో కాల్ ప్రార్థన చేసేవాడిని, శాతప్రియులు తొలగించేవాడిని, స్వస్థతలు దేవుడు నా ద్వారా ఇచ్చేవాడు. కృపవరం. పాపం లేని జీవితం అంటే ఎవరికి నేను ఇప్పటి వరకు కూడా మోసం చేయలేదు. చాలామంది నన్ను మోసం చేశారు తప్ప నేను మోసం చేయలేదండి. నేను మోసపోయాను, నన్ను మోసం చేశారు కానీ ఎవరు నేను మోసం చేయలేదు, ఎవరిది కూడా నేను తినలేదు. నాదే చాలామంది తిన్నారు. ఓకే. ఇంకా ప్రవచన వరం. ఏ స్థలంలోకి వెళ్ళేటప్పుడు కూడా దేవుడు ఆయన నా నోట్ను వాక్కు, ప్రవచన వాక్కు వాడుకుంటాడు. అక్కడ స్థలంలో ప్రవచన వాక్కుని పలుకుతాను.
తర్వాత దేవుడే కార్యం చేస్తాడు. ఎంతో మందికి దేవుడు నా ద్వారా దరిదాపు 300 మంది స్త్రీలకి గర్భఫలాలు ఇచ్చాడు. గర్భఫలాలు ఇచ్చాడు ప్రవచన వాక్యే. ఓకేనా? మరి ఇక్కడికి వస్తే స్వస్థత వరం, చాలా మంది దేవుడు నా ద్వారా స్వస్థపరిచాడు. ఇదండి నా అద్భుతమైన సాక్ష్యం. కాబట్టి ప్రియమైన ప్రజలారా, మీరు కూడా దేవునికి ఎక్కువ శాతం స్తుతించండి. మీ స్థితులు మారును గాక, మీ స్థితిలో దేవుడు మార్చును గాక. కాబట్టి ప్రార్థన నేర్చుకోండి. నేను కూడా దేవుడు తరువాత నాకు ప్రార్థన నేర్పించాడు, కానీ ముందు నాకు దేవుడు స్థుతులు నేర్పించాడు. ఎలా స్థుతించాలో అది నేర్పించాడు. ఈ 1500 స్థుతులు నా స్థితినే మార్చాయి. ఈరోజు నా ప్రపంచానికి దేవుని ప్రవక్తగా నిలిచాను, వరల్డ్ ప్రేయర్ వారియర్గా నిలిచాను, మోకాల ప్రార్థన వీరుడిగా నిలిచాను. దేవుడు ఈ సాక్ష్యాన్ని దీవించి అనేక మంది హృదయాలు కదిలించి వాళ్ళు కూడా స్థుతుల ద్వారాగా దేవుడు వాళ్ళ స్థితులు మార్చును గాక. ఇదే సైన్యంలో అధిపతి యెహోవా వాక్కు. ఆమేన్, ఆమేన్, ఆమేన్.